శ్రీ పరమాత్మనే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం 3. శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం. శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ. శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరమునందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్ళూరుచుండెను. 3 రోజుల ప్రయాణము ఆనందకరముగా జరిగిను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. 4వ దినము ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమును నిలబడి భిక్ష యాచించి తిని. లోపలి నుండి మహారౌద్రకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నమూ లేదు సున్నమూ లేదు అని కసురుకొనెను. నేను గృహము బయటనే కొంతసేపు వేచి ఉండిని. గృహ యజమాని బయటకు వచ్చి, అయ్యా, అతిథి అభ్యాగత సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమ గయ్యాళి. ఆమెకు కోపం వచ్చిన ఎడల నా నెత్తి మీద కుండలను పగలగొట్టును. ఈ విషయం మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు ఈమెయు సమానము. అయితే నా భార్య మాత్రం తన పగలగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించను. మా గురుదేవుల ధర్మపత్ని మాత్రం భాండమూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తి మీద కుండలు పగలగొట్టబడినవి. మా ఇంట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రం విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరుకు అవకాశం ఉన్న ఎడల ఇబ్బంది ఉండదు. లేని ఎడల ఎవరి దగ్గరో అప్పో సొప్పో చేయవలను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుండును. ఈ పద్ధతి కొంతకాలం వరకు సాగిను. ఈ మధ్యన సంభావనలో దొరుకు యావత్ ద్రవ్యమును ఆమెయే తీసుకొనుచుండెను. అందువల్ల అప్పు తీర్చుటకు దారి కనబడటలేదు. నా పరిస్థితి తెలిసిన వారు ఎవ్వరూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుటలేదు. లోకులు, నీకు అప్పిచ్చిన ఎడల ఏ విధముగా తీర్చదవో మున్ముందు సంభావనలు వచ్చినప్పుడు తీర్చదమనుకుందుమా, ఆ దారియును ఇప్పుడు మూసుకొని పోయెను అని అనుచుండిరి. స్థితిపరుడైన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యమును చెల్లింపవలను. నా భార్య నిన్ను కసురుకొని పిదప నన్ను లోనికి పిలిచి, వీధిలో ఒక తీర్థయాత్రికుడున్నాడు, నీవు అతనితో పోయి ఎచ్చటైనా ఎవరైనా దానమిచ్చిన ఎడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే ఇంటిలో నీకు అన్నము లభించును అని అన్నది. అంతట భార్యావిధేయుడైన నేను నీతో బయలుదేరి వచ్చేదను. ఆ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నీయును నాకు బాగుగా తెలియను. మనకు భోజనంతో పాటు దక్షిణ రూపమును కూడా ధనము లభించవచ్చు అని ఆ బ్రాహ్మణుడు పలికిను. నేను నివ్వెరపోయి తిని, శ్రీపాద శ్రీవల్లభ, ఏమి ఈ విషమ పరీక్ష అనుకొని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థ ఇంటికి పోయి తిని. ధన సహాయము మాట అటుంచి ఒక్కరునూ పట్టెడు అన్నము పెట్టేవారే కరువైరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు ఇట్లు పలికిన, అయ్యా, ఇప్పటి వరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలుట వలన నీ అదృష్టం కూడా హరించి నీవు కూడా దురదృష్టవంతుడివైతివి. అప్పుడు నేను ఇట్లంటిని, అయ్యా, సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే. వారు ఈ కలియుగంలో శ్రీపాద శ్రీవల్లభ నామరూపముతో కురువరూపమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచు ఆ కనిపించుచున్న రావి చెట్టు మొదలు కూర్చున్నదను. ఆ పైన శ్రీదత్త ప్రభు అనుగ్రహము అని పలికెదను. దానికి ఆ బ్రాహ్మణుడు వల్లే అనెను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణకు చేయుచుంటిని. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపురం రాజభటులు మా వద్దకు వచ్చి, అయ్యా, యువరాజుల వారికి మాట వచ్చినది, మూగతనం పోయినది,
సత్వరమే మిమ్ములను తీసుకుని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసిందని విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లాంటిని. నేను ఒంటరిగా రాజాలను, నాతో పాటు ఈ బ్రాహ్మణుని కూడా తీసుకొని వెళ్ళవలెనని చెప్పితిని. దానికి రాజభటులు వల్లేనిరి. మమ్ములను గుర్రము పైన కూర్చుండబెట్టుకుని సగౌరవముగా తీసుకొని పోవుటను అగ్రహారీకులందరూ గమనించి ముక్కు మీద వ్రేలు వేసుకునేది. మహారాజు ఇట్లు పలికెను, అయ్యా మహాత్మా, మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ము సత్కరించకుండా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయాను. అనేక ఉపచారములు చేసితిమి. చాలాసేపటికి కన్ను తెరిచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీదత్త దేవా దిగంబర అని పలికసాగిను. యువరాజునకు ఆజానుబాహుడు అత్యంత సుందరకారుడైన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి నోటిలో విభూతిని వేసెనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? ఎచ్చటనుందరు? శ్రీదత్త ప్రభువులకును ఆ యోగికిని గల సంబంధమేమో దయ ఉంచి తెలుపవలసిందని కోరెను. శ్రీపాదుల శ్రీపాదుకా మహిమనే నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్తప్రభువుల అవతారము. శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపం వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పం మాత్రమే. వారిని దర్శించుకుని నిమిత్తమే నేను కురువపురమునకు పోవచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని అని సవినయముగా పలికితిని. విచిత్రపురమునందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా రాజునకు సద్బుద్ధి ఏర్పడి తమకు విమోచనము కలుగుటయే గాక యువరాజుకు మూగతనము పోయినందులకు వారు వేణోళ్ల శ్రీవల్లభ స్వామిని కీర్తించిరి. రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను, అయ్యా, ఇన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవుల విష్ణుదూషణ చేయుట వలనను వైష్ణవులు శివదూషణ చేయుట వలనను పాపం మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవ దూషణముకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలుసో తెలియకో మా మాధవ నంబూత్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమంతయును రుణపడి ఉన్నాము అని పలికెను. మేము వారి నుండి సెలవు పుచ్చుకొని వచ్చినప్పుడు మాధవ నంబూత్రి కూడా మాతో పాటు వచ్చేదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురము అగ్రహారం చేరితిమి. రాజు మాకు దానముగా ఇచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణులకు ఇచ్చితిని. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించి తదుపరి మాకు భోజనం పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితను పోయి ఆమె సాధువర్తనురాలయ్యను. నేను మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునకు ప్రయాణం సాగించితిమి. ధర్మశాస్త్ర అయ్యప్ప దేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతముగు యాలి గ్రామ నివాసులైన పరబ్రహ్మశాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తిపురి అనగా గుంటూరు మండలార్గతమైన నంబూరు గ్రామమునందలి వేద పండితులను మలయాళ దేశము నేలు రాజవంశముల వారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరి విడిచి మలయాళ దేశము చేరి వేద విద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులను వ్యవహరించుచుంటారు. ఆదిశంకరులు వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారికులే. నంబూద్రి బ్రాహ్మణుల ఆచార వ్యవహారములోనూ నియమనిష్టలలోనూ మంత్ర తంత్ర యంత్ర విద్యలలోనూ చాలా ప్రసిద్ధులు. అయితే మాధవ నంబూద్రి మాత్రం నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట చేసుకొని జీవించుచుండెను. పసితనమునే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయిన వారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారము గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించదనాయని తహతహలాడుచున్నాడు. మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్మ్యులు ఒకరున్నారని విని
కొండ కోణలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహద్వారమునకు వచ్చినప్పటికీ శ్రీ పళనిస్వామి మమ్మల్ని చూచి, మాధవశంకర్లు ఇద్దరూ కలిసి వచ్చుచున్నారే, ఏమి భాగ్యము అని పలికిన. మేము మా పరిచయమును తెలుపకుండగానే మమ్మ పేరుతో పిలువగల వీరు సిద్ధపురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులైన శ్రీ స్వామి, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహము త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయం ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరం యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైపోయిన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులైన వారు జీవన మరణ రూప సృష్టిక్రమమున దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసిందే. సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమని అవతరించినది. వారి అవతరణము ఉన్నతములైన సూక్ష్మలోకములలో ఎల్లప్పుడూ జరుగుచూనే యుండును. నరరూపధారి అయి వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణావతారము. వారి అంశావతారములు ఎల్లప్పుడూ ఈ భూమి మీద భక్త రక్షణార్థము అవతరించుచునే యుండును. నాయనా శంకర, నీవు విచిత్రపురము కాణాద మహర్షి గురించి, వారి కణ సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము అని పలికిన. కాణాద మహర్షి కణ సిద్ధాంతము. స్వామి, నన్ను క్షమింపుడు. కాణాద మహర్షి గురించి, వారి కణ సిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహుస్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినది స్వామికి తెలియని విషయము కాదు అని అంటిని. కరుణాస్వరూపులైన శ్రీ పళనిస్వామి ఇట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములైన అణువులచే నిర్మించబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణములు ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ గ్రహములు వివిధ కక్ష్యలలో పరిభ్రమించు రీతిన స్థూలమైన ఈ సూక్ష్మ కణములు కూడా తమ కేంద్ర బిందువును అనుసరించి మహావేగములతో తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణులు యొక్క సమస్త భావోద్వేగములు స్పందనలు ఉండును. స్పందనశీలమైన ఈ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షణక్షణము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెనూ కూడా సూక్ష్మస్థితిలో దత్తప్రభువులు వారి చైతన్యం ఉండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభ సాధ్యమో అంత కష్టసాధ్యము కూడా. ప్రతి కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన ఎడల ఒక్కొక్క కణభాగము శూన్య సమానమగుచుండును. అనంతములైన మహాశూన్యములు సంయోగ ఫలితమే ఈ చరాచర సృష్టి. పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉండును. ఇవి రెండునూ కలిసినప్పుడు వ్యతిరేక పదార్థము నశించును. పదార్థము తన గుణగుణములను మార్పు చేసుకొనును. అర్చావతారములో ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతమగునే యుండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థవంతమగును. సర్వమంత్రములను కుండలిని యందే కలుగును. దాని యందే గాయత్రి కూడా కలిగినది. గాయత్రి మంత్రమునందు 3 పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రి మంత్రమునందలి 4వ పాదము పరోరజసి సావదోం అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమున సూచించున్నది అయినది. కుండలిని శక్తి 24 తత్వములలో ఈ జగత్తులు సృష్టి చేయును. గాయత్రి యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అనే సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు. గో అనగా 2,
కులము అనగా 4, బ్రహ్మస్వరూపం మార్పులకు అతీతము కనుక 9 సంఖ్యచే సూచితం. 8 అనునది మహామాయ స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభుల తనకు ఇష్టమైన వారి నుండి దో చౌపాతి దేవ్ లక్ష్మి అని అనిచుండెడివారు. జీవులందరికీ ప్రతిస్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది 9 సంఖ్యను, లక్ష్మి అనునది 8 సంఖ్యను, దో అనునది 2 సంఖ్యను, చౌ అనునది 4 సంఖ్యను సూచించునవి అయ్యున్నవి. దో చౌపాతి దేవ్ లక్ష్మి అనుటకు మారుగా అపభ్రంశముగా విచిత్రముగా దోచౌపాతి దేవలక్ష్మి అని పిలుచుచు 2, 4, 9, 8 సంఖ్యను జీవులకు గుర్తు చేయుచుండిరి. గోకులమునందలి పరబ్రహ్మము పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపమునే ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రి మంత్రస్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించదము. నాయన శంకర, స్థూల మానవ శరీరమునందు 12 రకముల భేదములు కలవు. అందరికీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగుదు. ఒకదానికంటేనూ మరొకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు క్రియాయోగ సాధన వలన చేకూరును. ఈ 12 భేదములతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యులు ప్రభావమునకు లోనగుచుండును. అయితే శ్రీవల్లభుల 12 ఆదిత్యుల కంటేనూ కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రమైన దివ్య స్పందనలను కలిగి ఉండును. మానవ శరీరములతో శ్రీపీఠికాపురమును అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు ఈ ప్రదేశమునకు వచ్చేసిరి, నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురోపురమున ఏ రూపముతోనున్నారో అదే రూపముతో వారు ఇచ్చుటకు విచ్చేసిరి. వారి దివ్య నీలలకు అంతమెక్కడిది? శ్రీవల్లభుల ఇచ్చుటకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయములందలి మహాయోగుల బదిరీ మహాక్షేత్రములలో ఈ శ్రీ బదరీనారాయణుని బ్రహ్మకమలముల్లో పూజించిరి. ఆ బ్రహ్మకమలములనియు ఇచ్చట శ్రీచరణములకు కడ పడుచుండగా గమనించితిని. వారు దేశకాలములకు అతీతులు అని వచించెను. నేను శ్రీ పళనిస్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. స్వామి బ్రహ్మకమలమనగానేమి, అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీదత్త ప్రభువుని సంప్రీతులగుదరని మీ వచనముల వలన తెలియచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదను అని కోరితిని. బ్రహ్మకమలముల స్వరూపము. దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచు ఇట్లు తెలియజేసిరి. శ్రీ మహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభీకమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీదత్తుని అర్చించిన ఐహికాముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్యలోకములందు బ్రహ్మకమలములకు ప్రతిగా ఈ భూమండలమునందలి హిమాలయములనందు ఈ బ్రహ్మకమలములు కాననగును. సుమారు 12,000 అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఇది పుష్పించును. నాయన, అర్ధరాత్రి సమయమునందు మాత్రమే ఇది వికసించుట మరి ఒక విచిత్రము. ఇది వికాసము చెందినప్పుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతేనూ నిండిపోవును. హిమాలయమునందలు సాధకులైన మహాత్ములందరూ ఈ అద్భుత దర్శనమును రోజుల తరబడి నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు ఇది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభమున ఇది హిమము నుండి బయటపడును. గ్రీష్మకాలం అంతయు వికాస ప్రక్రియ జరుగుచుండును. అమర్నాథుని అందలి
అమరేశ్వర హిమలింగ దర్శనముకు శ్రావణ శుద్ధ పూర్ణిమా ప్రాంతమునందు అర్ధరాత్రి సమయమునందు ఇది పూర్ణ వికాసము చెందును. నాయన శంకర, సాధకులు, మహాతపస్సులు, సిద్ధపురుషుల కోసం మాత్రమే, కేవలం హిమాలయములందు మాత్రమే ఈ అద్భుత లీల ఎప్పటికీ జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును. యోగ విఘ్నములంతరించును. ఇది సద్య ఫలితమునిచ్చు అద్భుత లీల. కావున యోగులు, తపస్సులు వారి వారి మార్గములో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి విధిరీత్యా ఎవరికి దర్శన భాగ్యం ఉన్నదో వారికే ఆ దర్శన భాగ్యం కలిగిన తదుపరి బ్రహ్మకమలము అంతర్ధానమగును. నాయన శంకర, నేను 10 దిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలిచితిని. ఆర్తులైన మానవులు ఎవరైనా వచ్చిన ఎడల తపస్సమాధికి భంగము కలగకుండా నీవును మాధవుడును దర్శనము చేయించవలసినది. పాము కాటిచే చనిపోయిన వారు ఎవరైనా వచ్చిన ఎడల స్వామి యోగ సమాధిలో ఉండిననియో, అందుచేత శాస్త్ర ప్రకారం చనిపోయిన వారి శరీరమును నదీ ప్రవాహంలో విడిచివేయుట గాని లేదా పూడ్చిపెట్టుడు గాని చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుడు అని వచించెను. శ్రీ పళనిస్వామి తన ఆసనమునందే కూర్చుని తపస్సమాధిలోనికి పోయెను. నేనును మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినప్పుడు ప్రశాంతముగా దర్శనము చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజనము సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నములో దాపులనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలి పడుటచే అచ్చటకు పోయి ఆ కొబ్బరి మట్టను తెచ్చి వంట ప్రారంభించదనని పలికెను. నేను వల్లయంటిని. మాధవునితో మరి ఒకడు బయలుదేరెను. విధి వైపరీత్యము మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోవునంతలో కొబ్బరి మట్ట చాటున ఉన్న త్రాచుపాము మాధవుని కరిచెను. 3 మనుష్యులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకొని వచ్చిరి. శ్రీస్వామి అనుల్లంఘనీయమైన శాసనమొకటిచే మాధవుని నేను పాతిపెట్టితిని. ఖనన సందర్భంలో నాకు అచ్చటనున్న భక్తజనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తి, శ్రీపాద శ్రీవల్లభుల యందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనస్సంతయును కకావికలమయ్యెను. విధి అనుల్లంఘనీయమైన నియమని సరిపెట్టుకుంటుని. ఈ దుస్సంఘటన తర్వాత మరి ఒక దుస్సంఘటనను చూచితిని. ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ 18వ సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరమును వాని సంబంధీకులు తీసుకొని వచ్చిరి. అతడు కూడా పాము కాటు చేతనే మరణించెను. శ్రీస్వామి యోగ సమాధిలో ఉన్నారనియో, వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవలసిందనియో తెలిపితిని. అచ్చటనున్న భక్తజనులు ఇతని సహచరుడు కూడా ఈ విధముగానే మరణించననియో, శ్రీస్వామి వారి ఆజ్ఞ ప్రకారం వానిని ఖననము కూడా జరిగిననియో తెలిపిరి. వారు విషణ్ణ వదనులై గత్యంతరము లేక దుర్విధిని పరిపరి విధములుగా నిందించుకొనుచు ఆ నవయువకుని ఖననము చేసిరి. ప్రతిరోజు 3-4 స్వామివారి దర్శనముకు వచ్చేవారు. వారు ప్రశాంతముగా సమాధి స్థితిలోనున్న స్వామివారి దర్శనము చేసుకుని వెళ్ళిపోయేవారు. ఈ విధముగా 10 రోజులు గడిచిపోయాను. 11వ రోజున శ్రీ పళనిస్వామి చైతన్యము రాసాగిన. బ్రాహ్మీ ముహూర్త సమయమున శ్రీ స్వామి చైతన్యస్థులై మాధవ అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచు జరిగిందంతా వివరించితిని. అప్పుడు స్వామి నన్ను ఓదార్చి యోగదృష్టిని నా వైపు ప్రసరింపచేశాను. ఆ యోగదృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించడాన్ని బాధ కలగసాగాను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యాను. నాయన, మాధవనకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము ఈ 10 రోజుల నుండి కురువపురంలోనున్న శ్రీచరణుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమైననో వాని కోర్కె తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు. కాలకర్మ కారణ రహస్యములు ఎవరునూ గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరంలోనికి చేయవలసిన బాధ్యతను శ్రీపాదుల వారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నెరవేర్పవలెనని శ్రీ పళనిస్వామి సెలవిచ్చాను. నాకు ఇంతకు ముందు ఉన్న విచారం అంతయును క్షణంలో మాయమయ్యను. మాధవుడు
భక్తుడు అగుట కంటే నాకు కావలసినది ఏమున్నది? మాధవని పాతిపెట్టిన చోటికి వచ్చితివి. శవం బయటికి తీయబడినది. నాకు సహాయకులుగా మరిద్దరు ఉండిరి. స్వామి మమ్ములను దక్షిణ దిక్కుగా ఉన్న తాటి చెట్ల గుంపు వద్దకు పోయి, మాధవుని కరిచిన ఓ నాగరాజమా, శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీ పళనిస్వామి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది అని చెప్పమన్న మేము ఆ విధముగానే చేసితిమి. శ్రీ పళనిస్వామి తన కౌపీనము నుండి 4 చిన్న గవ్వలను తీసెను. వాటిని శవము యొక్క 4 దుక్కల వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటికి ఎత్తునకు ఎగిరినవి. ఆ పిదప రివ్వమని ధ్వని చేయుచు ఆకాశములోనికి 4 దిక్కులలోకి ఎగిరిపోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచు వచ్చుచున్న నాగపామును చూచితిమి. అది ఉత్తర దిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క 4 చిన్న గవ్వలు దాని పడగ మీద గుచ్చినట్లుగా అంటుకొని పోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పాముని మాధవుని శరీరము నుండి విషము తీసివేయమని చెప్పెను. పాము ఎచ్చట కరిచినదో అచ్చట నుండి విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభుల నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము శ్రీ పళనిస్వామి పాదములను ముద్దు పెట్టుకొని శ్రీస్వామికి 3 ప్రదక్షిణములు చేసి ప్రశాంతముగా నిష్క్రమించెను. దత్తభక్తుల అన్నము పెట్టుట వలన కలుగు ఫలము. శ్రీ పళనిస్వామి ఈ విధముగా సెలవిచ్చిరి. ఈ పాము గత జన్మమునందు ఒక స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యను. ఆమె కొంత పాపమును కొంత పుణ్యమును చేసి ఉండెను. ఒక పర్యాయము దత్తభక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభముగా ప్రసన్నమగు తత్వం గలవాడు. ఈమె మరణించిన తర్వాత యమలోకమునకు పోయెను. యమధర్మరాజు ఈమెనిట్లు ప్రశ్నించెను. నీవు కొంత పాపమునకు కొంత పుణ్యమునకు చేసుకుని ఉంటివి. దత్తభక్తుడైన బ్రాహ్మణుడుకు అన్నము పెట్టుట వలన నీకు మహాఫలము సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభుల రూపంలో మానవ లోకంలో ఉన్నారు. నీ పాపపుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసిందనియు, నీకు మహాపుణ్యము కలుగునట్లును స్వల్ప పాపము కలుగునట్లును మమ్మలను వారు ఆజ్ఞాపించిరి. అందుచేత చిత్రగుప్తులు వారు నీ ఖాతాలో మార్పులు చేసిరి. నీవు తొలుదొలుతుగా పాపమును అనుభవించదవా లేక పుణ్యమును అనుభవించదవా? దానికి ఆమె పాప ఫలము స్వల్పముగానే ఉండుట వలన ముందుగా ఆ స్వల్ప పాప ఫలమును అనుభవించద, ఆ తదుపరి పుణ్యఫలమును అనుభవించదనని చెప్పింది. అందువలన ఆమె భూలోకములో పాముగా జన్మించినది. ఆమె మనస్తత్వము ఇతరులకు హాని చేయునది అగుట వలన తన దారికి అడ్డము వచ్చిన వారందరూ కరిచుచుండెను. అందువలన దానికి మరింత పాపఫలముగా తోడగుచున్నది. నాయన, సర్పములలో 4 జాతులుండును. మొదటి రక పాములు ఎవరికీ హాని చేయక కేవలం గాలిని ఆహారంగా చేసుకుని యోగుల వలె జీవించును. 2వ రకముల పాములు ఎవరి నీడైనా దాని మీద పడిన ఎడల క్రోధముతో వారిని చంపివేయును. 3వ రకం పాములు నరుని కంట పడకుండా ఉండగలందుకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురయ్యని ఎడల భయముతో పారిపోవును. 4వ రకముల పాములు ఎవరనూ తనకు అపకారము చేయకపోయినను నిష్కారణముగా తన కంటపడిన వారిపై పగబట్టి కాటువేయును. ఈ వృద్ధ స్త్రీ రజోగుణ పూరితురాలు గనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటువేసెను. ఆమె పూర్వ పుణ్యవశమున మాధవుని కాటువేసినది. మాధవుడు పూర్వజన్మములోని పాపవశమున విగత జీవుడయ్యను. శ్రీపాదుల వారి అనుగ్రహం వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగజన్మము నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందును. జీవుడు పిండావస్థలో సర్పిలాకారములో ఉండెను. నాగదోషం వలన సంతాన నష్టం కలుగును. యోగ్యులకు అన్నదాన ఫలము. శ్రీదత్తుడు అల్పసంతోషి. శ్రీదత్తుని నామమున ఎవరికైనా అన్నము పెట్టినచో అన్నగ్రహీత యోగ్యుడైన ఎడల అన్నదాతకు విశేష ఫలము కలదు. ఆ అన్నసారములోని కొంత భాగము మనస్సుగా మారును. అన్నదాత యొక్క మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, శరీరము మంగళప్రదమైన స్పందనలతో నిండును. దానివలన వానికి సృష్టిలోని పదార్థములను ఆకర్షించు శక్తి గలుగును. వస్తు సమృద్ధియే లక్ష్మీ కటాక్షము. ఈ సృష్టి అంతయును సూక్ష్మ స్పందనలతో సూక్ష్మ నియమముతోనూ పరిపాలించబడుచుండును.
అని పళనిస్వామి సెలవిచ్చింది. శ్రీపాదుల మహిమ. శ్రీవల్లభుల వారి నామస్మరణ ఎంతటి లక్ష్మీప్రదమైనది, వారి అనుగ్రహమును పొందిన వారి అదృష్టమును ఏమని వర్ణించగలము? శ్రీచరణుల అనుగ్రహ విశేషమును 10 రోజుల క్రితము భూమిలో పాతిపెట్టబడిన మాధవుడి చెక్కు చెదరక ఉన్నాడు. ఇప్పుడు వానికి ప్రాణమును కూడా ప్రసాదించుచున్న శ్రీపాదుల వారి అనుగ్రహమును, కరుణను, దివ్యలీలను ఏమని వర్ణించగలము? మాధవునిలో చైతన్యము రాసాగినది. వాడు దాహము కొరకు జలమును కోరెను. వానిని అనునయించుచు పళనిస్వామి నెయ్యి మాత్రమే వాని చేత త్రాగించిరి. ఆ నెయ్యి కూడా 100 సంవత్సరముల క్రితమది. మాధవుడు నెయ్యిని త్రాగుటకు నిరాకరించుచుండెను. శ్రీ పళనిస్వామి వానిని అనునయించి నెయ్యి త్రాగిన తర్వాత మంచినీరు ఇచ్చేదనని చెప్పాను. మాధవుడు నెయ్యి పూర్తిగా త్రాగిన తర్వాత కొంతసేపటికి పండ్ల రసమునిచ్చెను, మరికొంతసేపటికి జలమునిచ్చెను. నాగలోక వర్ణన. మాధవుడు పునరుజ్జీవితుడయ్యను. మా ఆనందమునకు మితులు లేవు. మాధవుడు ఇట్లు చెప్పసాగిన: నేను సూక్ష్మ శరీరములో కురువపురము చేరుకుంటుని. శ్రీపాద శ్రీవల్లభుల వారు ఆజానుబాహులు, విశాల నేత్రము కలవారు. వారి నేత్రములు నిండుగా నిరంతరాయముగా జీవుల ఎడ కరుణ, జాలి, ప్రేమ ప్రవహించుచుండెను. నేను స్థూల దేహధారిని కాకపోవట వలన అచ్చట స్థూల దేహదారులైన భక్తులకు కనిపించనైతిని. శ్రీవల్లభులు కుర్వపురములోని ఆ దీవి మధ్యభాగమునకు పొమ్మని ఆజ్ఞాపించిరి. నేను శ్రీవల్లభుల నామస్మరణ చేసుకొనుచు ఆ దీవి యొక్క మధ్యభాగము నుండి లోతులోనికి పోయితిని. భూమి యొక్క లోతులలో భూకేంద్రము వద్ద అనేక ప్రాసాదములున్నట్లు కనుగొంటిని. అది పాతాళ లోకమని తెలుసుకొంటిని. స్థూలముగా చూచువారికి అచ్చట స్థూల రూప పదార్థము మాత్రమే గోచరించును. నావలే సూక్ష్మ శరీరంలో పోవు వారికి అచ్చట సూక్ష్మ రూపమైన లోకము గోచరించును. అచ్చటనున్న నాగజాతి వారు కామరూపధారులు. వారు కోరిన రూపము ధరించుటకు శక్తి కలిగిన వారు. వారు సాధారణముగా నాగరూపములోని సంచరించుటకు ఇష్టపడువారు. అచ్చట నేను అనేక మహాసర్పములను చూచితిని. కొన్ని సర్పములకు వేలకు వేల పడగలున్నవి. పడగల యందు మణులున్నవి. వాటి నుండి కాంతి ప్రసారము జరుగుచున్నది. కొన్ని నాగులు యోగ ముద్రలో ఉన్నట్లు పడగలను విప్పి మౌన ముద్రలో ఉన్నవి. ఆశ్చర్యము! అందులో ఒక మహాసర్పముండెను. ఆ సర్పమునకు వేలకు వేలు పడగలుండెను. ఆ మహాసర్పముపై శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ మహావిష్ణువు వలె పవళించి ఉండిరి. అచ్చటనున్న మహాసర్పములు వేదగానమును చేయుచున్నవి. స్వామి చిదానందముగా ఆ గానమును వినుచుండెను. నా ప్రక్కనున్న ఒక మహాసర్పము ఈ విధముగా చెప్పసాగింది: శ్రీ దత్తాత్రేయ మహిమ. శ్రీదత్త ప్రభువులు నేపాళ దేశమునందు గల చిత్రకూటములో అనసూయ పర్వతంపై అత్రి అనసూయలకు పుత్రుడుగా పూర్వయుగములో అవతరించిరి. వారు అవతారము చాలించకుండా సూక్ష్మ రూపములో నీలగిరి శిఖరంపై, శ్రీశైల శిఖరమున, శబరగిరి శిఖరమున, సహ్యాద్రి యందును సంచరించుచుందురు. దిక్కులే అంబరముగా వస్త్రముగా కలిగిన వారు దిగంబరులని ప్రఖ్యాతి చెందెదరు. సహ్యాద్రి యందు వారు యోగనిష్ఠులైరి. వారు నాథ సంప్రదాయులైన గోరక్షనాథునికి కూడా క్రియాయోగము ఉపదేశించిరి. జ్ఞానేశ్వరుడను యోగికి కేచరీ ముద్రలో కూర్చున్న నిరాకార యోగి రూపంలో వీరు దర్శనమిచ్చిరి. వీరు దేశకాలమునకు అతీతులు. శ్రీ ప్రభువులు సన్నిధిలోనున్న మాకు భూత భవిష్యత్ వర్తమానములు వేరువేరుగా కనిపించవు. మాకు అంతయును నిత్య వర్తమానమే. అనఘా సమేత దత్తాత్రేయ దర్శన. నా ప్రక్కనున్న మరి యొక్క మహాసర్పము నాయన మాధవ, మమ్ములను కాలనాగులను ఋషీశ్వరులందరూ. శ్రీదత్తుడు వేలకు వేల సంవత్సరములు రాజ్య పరిపాలన చేసిన తర్వాత తన రూపమునకు గుప్తపరచుకొనగోరెను. వారు నదిలో నీట మునిగి కొన్ని సంవత్సరములుండిరి. ఆ పైన నీటిపైకి వచ్చిరి. వారి అనుచరులమైన మేము తిరిగి వారి మాతో వచ్చుదరని అచ్చటనే ఉండిమి. వారు మా నుండి
మరుగుపరుచుకొనుటకు యత్నించుచున్నారని మాకు తెలియను. వారు తిరిగి నీట మునిగి కొన్ని సంవత్సరం తర్వాత పైకి వచ్చింది. అయితే ఈసారి వారి చేతిలో మధుపాత్ర ఉండెను, మరి ఒక చేతిలో 16 సంవత్సరముల వయసు ఉన్న సొగసు గత్తె ఉండెను. మధుపానమత్తుడును స్త్రీలోలుడైన యతినినా మనం ఇంతవరకు దైవమని భ్రమించితిమి అనుకొని మేము మరలిపోతిమి. వారు అదృశ్యులైన తదుపరి మాకు జ్ఞానోదయమైనది. వారి చేతిలోనున్న మధుపాత్ర యోగానంద రూపమైన అమృతమనియు, ఆ సొగసుకతి త్రిశక్తి రూపిణి అయిన అనగా లక్ష్మీదేవి అనియు మాకు స్ఫురించెను. తిరిగి వారిని ఈ భూమిపైన అవతరింపజేయుటకు ఘోర తపస్సు చేసిమి. శ్రీదత్తుల అనుగ్రహమున శ్రీపీఠికాపురములో వారు శ్రీపాద శ్రీవల్లభుల అవతారం దాల్చింది. శ్రీ కురువపుర వర్ణన. ఆనాడు వారు ఎచ్చోట స్నానార్థము నీట మునిగిరో అదే ఈ పరమ పవిత్ర కురువపురము. వారు జల సమాధిలోనున్నట్లే మేమును మా సూక్ష్మ స్పందనలతో ఈ సూక్ష్మలోకమున యోగ సమాధిలోనున్నాము. కౌరవ పాండవులకు మూలపురుషుడైన కురు అను మహారాజునకు జ్ఞానోపదేశం చేసిన కురుపురమే ఈ పవిత్ర స్థలం. నాయన మాధవ, ఈ కురుపుర మహాత్మ్యము వర్ణించుట ఆదిశేషునకైనను తరము కాదు. సదాశివ బ్రహ్మేంద్ర పూర్వగాథ. శ్రీపాద శ్రీవల్లభుల శ్రీచరణములకు నేను ప్రణమిల్లితిని. శ్రీవల్లభుల కరుణాంతరంగులై, వత్స, ఈ నా దివ్య భవ్య దర్శనము గొప్ప అలభ్యయోగము. నీతో మాట్లాడిన ఒక మహాసర్పము రాబోవు శతాబ్దములలో జ్యోతిరామలింగ స్వామి రూపమున అవతరించి జ్యోతి రూపముగానే అంతర్ధానమగును. నీతో మాట్లాడిన మరి ఒక మహాసర్పము సదాశివ బ్రహ్మేంద్ర నామమున రాబో శతాబ్దములో భూమి మీద అనేక లీలను చూపును. శ్రీపీఠికాపురము నాకు అత్యంత ప్రీతిపాత్రము. నా పాదుకలు పీఠికాపురంలో ప్రతిష్ఠింపబడును. నేను జన్మించిన నా మాతాగృహమునందే నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా జన్మ కర్మల దివ్యములు, అవి రహస్యములు, అవి గోపనీయములు. నీవు శ్రీపీఠికాపురములో నా పాదుకలు ప్రతిష్ఠింపబడు స్థలము నుండి పాతాళమును చేరి అచ్చట తపోనిష్ఠలో ఉన్న కాలనాగులను కలుసుకొని రమ్మనిది. శ్రీపళనిస్వామి మందహాసం చేయుచు, నాయనా మాధవ, పీఠికాపురమునందలి కాలనాగులను గూర్చి తదుపరి చెప్పవచ్చును. మనము సత్వరమే స్నానం పూర్తి చేసి ధ్యానము చేయవలను. ఇది శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞ అని తెలిపాను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.